శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం మాది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం మిథున రాశిలో రవిబుధులు ఉన్నారండి. ఒక విధంగా బుధాది యోగం ఏంటంటే చాలా తెలివైన వారు, సూక్ష్మ బుద్ధి కలవారుగా, రాజస లక్షణాలు కలవారుగా, తర్వాత మీకు విధమైనటువంటి బాడీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉండడము, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మీకు గురుడితో కలిసి రవితో కలిసి బుధశుక్రులు ఉన్నారు 4వ భావం, 2వ భావంలో కాంబినేషన్ చాలా బాగుంది. ఏంటంటే భూములు కొనుక్కోవడము, అలాగే మ్యాథమెటిషియన్ గాను, ఆడిటర్ గాను బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారు. సిఏ, ఐసిడబ్ల్యూఏ అంటే సిఎంఏ అంటాం కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర విద్య వస్తుంది. మీకు బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. మగవర్చస్సు పెరుగుతుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీలో ఉంటుంది. ఇదే కాకుండా 7th హౌస్ లార్డ్ కూడా అయ్యడమే కాబట్టి మీకు భార్య ద్వారా, ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది. కుటుంబాల వృద్ధి, కుటుంబాల గౌరవము ఎక్కువ పెరుగు తీరుతాయి. 12 వాడు కూడా 3వ భావంలో ఉన్న శుక్రకేతుల కాంబినేషన్ తప్పు అయినప్పటికీ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని కలవడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే కొన్ని వస్తువులు సమకూర్చుకోవడం జరుగుతుంది. విద్యలో మాత్రం ఆటంకాలు వస్తాయండి. విద్యలో సక్సెస్ అవ్వడం తక్కువగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రైతులకు కూడా పంటలో నష్టం రావడం జరుగుతుంది. పుత్రిక సంతానం, సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో, పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు వాళ్ళు. తర్వాత మీరు చేస్తున్నటువంటి కొంతమంది అంటే మనం స్టాక్ మార్కెట్ అంటాం కదా, ఆ స్టాక్ మార్కెట్లో కూడా మీరు విజయవంతంగా ఉంటారు. ఏదేమైనా మీ శని దృష్టి సప్తమ స్థానం ఉండడం వల్ల కొద్దిగా భార్య భర్త విషయం తెలిసే ప్రాబ్లమ్స్ ఉన్నా, సప్తమాధిపతి ద్వితీయ భావం ఉండడం వల్ల భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి ధన సంపాదన, అలాగే వ్యాపార మూలకంగా ధన సంపాదన ఎక్కువగా ఉంటాయి. మీకు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవండి, గెలిచి తీరుతారు. అంటే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా 6వ భావాన్ని, 8వ భావాన్ని గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది. ఖచ్చితంగా మీ కోర్టు కేసులో గెలుస్తారు. పోలీసు సంబంధించిన వ్యవహారాలు మీరు గెలుస్తారు. ఫేవరబుల్గా తీర్పు వస్తుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య అభ్యసించడానికి, ఇంటర్నేషనల్లో ట్రేడింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చేస్తారు కూడా. అంతేకాకుండా దశమంలో శని గంగాస్నానం చేయిస్తాడు మీ చేత. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ వచ్చినా దాంట్లోనే ఆయన ఉన్నతంగా రాణించడం చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో మీకు బాగా రాణించడము, ఒక గ్రామానికి కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ మీకు ఉంటాయి. ఒక గ్రూప్కి కానీ మీరు లీడర్గా ఉంటారు. కానీ జన్మభూమిని విడిచి విదేశాల్లో నివసించే యోగం మాత్రం కలుగుతుందండి. బహుశా దశమల శని ఉంటే ఇక్కడ ఉండరు. ఇక్కడ ఉండరంటే ఇండియాలో మనం ఉన్న పుట్టిన చోట ఉండరు, దూరంగా ఉంటారు. కొంచెం ప్రభావాలు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు యాక్సిడెంట్ అవ్వడము, దెబ్బలు తగలడము, చిన్న అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు.
మీ కాల్స్ని నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే డైరెక్ట్గా వినొచ్చు. కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అంత ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి నేను వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్గా, వెస్ట్ ఫేసింగ్గా ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినందుకు మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. సరేనండి. ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేటట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేటట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు దీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తుంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్య భగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో కనుక సూర్య భగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి.
ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.